వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ప్రారంభించుకునే ముందు చక్కగా మనందరి గురువు, మనందరం ఈ రోజు ఇంత చక్కగా చక్కటి మార్గంలో ఉండడానికి కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ, మరి చక్కగా మనము ఎంతో అద్భుతమైనటువంటి పుస్తకము మరి ఎమోషనల్ ఫిట్నెస్, దీన్ని మరి ఇంత చక్కగా మరి ఓషో గారు అందించినటువంటి ఈ జ్ఞాన గుళికలని మనం అందరం కూడా చక్కగా తీసుకుంటున్నాం ప్రతిరోజు. మరి ఓషో గారిని మన అందరిలోకి ఆహ్వానించుకుని ఆయన యొక్క జ్ఞానము, ఆ యొక్క ఆ శక్తి మనకి అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తి మనందరికీ కూడా ఇచ్చి ఆయన అద్భుతమైన జ్ఞానం మనందరికీ చేరాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రారంభించుకుందాం. ఓషో మరి ఓషో మనము జీవితంలో ఓషో గారి టీచింగ్స్ అన్నీ కూడా మనకే, మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ మరి మన జీవితంలో మనం ఎక్కడెక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాము అని మనల్ని ఒక చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉంటారు ఓషో గారు. మరి చెప్పాలి అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి అంటే, కోపం గురించి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మన శాస్త్రంలోనూ మీరు కోపంగా ఉండకూడదు, బాధపడకూడదు ఆ అని ప్రతి ఒక్కళ్ళు మన యొక్క ఆధ్యాత్మికతలో మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఓషో గారు ఏమంటారంటే అది అసాధ్యం అంటారు. అది అసాధ్యము. అలాగ అవ్వాలి అంటే ఓన్లీ ఎవరికంటే సాధ్యమో ఒక బుద్ధుడు లాంటి వాళ్ళకే సాధ్యమో అవుతుంది. ఆ అది ఎందుకు అంటే, ఇప్పుడు ఒక శిఖరం ఎక్కాలి అంటే గనక ఆ శిఖరాన్ని ఎక్కే లోపల మీకు మధ్య మధ్యలో కొన్ని లోయలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ లోయలులే అవి దాటకపోతే మనం ఆ శిఖరం ఎక్కలేం. అలాగే ఓషా గారు చెప్తున్నారు. మీరు మరి ప్రేమించాలి అంటే మరి ఎప్పుడూ ప్రేమించడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడప్పుడు కోపం గూడా వస్తుంది. ఆ కోపం అనేది చిన్న చిన్న లోయలు లాంటివన్నమాట. అప్పుడప్పుడు కోపం గూడా వస్తూ ఉంటది. ఆటిలన్నిటిని దాసుకొని మళ్ళా సరి జేసుకుంటేనే ఆ ప్రేమ యొక్క విలువేంటో గూడా తెలుస్తుంది. సో, చిన్న చిన్న మరి ఆ కోపాలు, మళ్ళా దాన్ని సరిదిద్దుకోవడాలు ఇవన్నీ గూడా ఒకానొక సామాన్యుని విషయంలో సహజమని ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. సో, మధ్య మధ్యలో అంటే ఒకానొక శిఖరాన్ని చేరాలి అంటే గనక మధ్యలో ఇలాంటివి ఉంటాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఎప్పుడూ ప్రేమ అంటే ఉండదు. డెఫినిట్‌గా చిన్న చిన్న మధ్య మధ్యలో చిన్న చిన్న పోట్లాట్లు, మళ్ళా ఇద్దరు కలిసిపోవడాలు, అక్కడ అసలైనటువంటి ప్రేమ మళ్ళా విరబూయడాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఆహ్, చెప్తున్నారు మరి ఎప్పుడు గూడా అంటే ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నము అన్ని కాలాలు గూడా మరి ప్రేమిస్తూనే ఉన్నారు అంటే అది ఎవరికి సాధ్యం అంటే, ఎవరైతే మరి బుద్ధుడు అంత స్థితికి చేరిన వాళ్ళకే అది సహజము. బుద్ధుడు వంటి ప్రేమ ఎలాంటిదంటే అది శిఖరం లాంటిది కాదు. అది ఒక ఆహ్, దాన్నేమంటారు, సమానంగా ఉంటుంది గదా! అలాగా ఆయనదెప్పుడూ ఒక చోట పెరిగి, ఇప్పుడు ప్రేమ ఉందనుకోండి, ఒక చోట నా నా ఒక చోట తగ్గుతూ ఉంటుంది. ఒక చోట మామూలు వ్యక్తుల దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఒక చోట మళ్ళా పడిపోతూ ఉంటుంది. కానీ బుద్ధుడి దగ్గర ఎప్పుడూ అలా ఉండదు. తగ్గడాలు, పెరగడాలు అనేం ఉండదు. ఆయనది ఎప్పుడు కూడా ఒక సమాంతరంగా ఒకానొక జ్ఞానోదయం పొందిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది అని మరి అద్భుతంగా చెప్తున్నారు. సో, ఇప్పుడు చెప్పండి, ధ్యానం చేసినా సరే నాకింకా కోపమొస్తుంది. ఆ! అంటే నేనింకా సరిగ్గా ధ్యానం చేస్తున్నానా? చెయ్యట్లేదా? అని అలాంటి వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా ఓషో గారు చక్కగా తేటతెల్లం చేసేసారు. అవునా? ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనలో వస్తూ ఉంటాయి. కానీ ఒకానొక ఈ యొక్క మార్గంలో ఉన్నవాళ్ళు దాన్ని వెంటనే సరి చేసుకొని మళ్ళా పైకి లెగుస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఒకానొక ఈ యొక్క మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే మరి ఆ యొక్క ఆహ్, స్థితిని వెంటనే మరి చూడండి, మనము మొన్న మరి 'తపస్వీజీ మహారాజ్' చదువుకున్నాం గదా! అందులో ఆయన ఎన్నెన్ని సంవత్సరాలు మరి ఆయన తపస్సు చేశారు.
ఎక్కడ ఏకధాటిగా కదలకుండా కూర్చుని 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కడే తపస్సులు ఎన్ని చేశారు. ఆయన తన శిష్యుడు మరి చనిపోతే, విష్ణుదాసు చనిపోతే ఎంత డీలా పడిపోయారు 3 రోజులు. ఆయనే అడిగారు. ఏంటి, "మీరు ఇంత తపస్సు చేశారు కదా! మీరు ఎందుకిలా పడిపోయారంటే" "నాయనా నేను అంత చేశాను గాబట్టే మరి 3 రోజుల్లోనే మళ్ళా శ్రీకృష్ణుల వారు ఆ మాటల గురించి విన్న వెంటనే నేను బయటకు రాగలిగాను. అది మామూలు వాళ్ళైతే వచ్చేవాళ్ళు కాదు" అని చెప్పారు. సో, మన జీవితం గూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి మహా వాక్యాలు, మహానుభావుల విశేషాలు ఎన్ని ఎన్ని వింటా ఉన్నా కూడా అప్పుడప్పుడు మనము గూడా మనకొచ్చేటువంటి ఛాలెంజెస్‌లో ఒక్కసారి ఏదో ఒక చోట వచ్చినా కూడా మన యొక్క స్థితి కూడా అంతే. మనం గూడా వెంటనే దాని నుంచి తట్టుకొని వెంటనే బయటికి రావడం అనేది ఆ బయటికి రావడానికి కావాల్సినటువంటి యొక్క శక్తి ఇలాంటి స్వాధ్యాయాలు, ఇలాంటి చక్కటి సజ్జన సాంగత్యాలు, మన యొక్క ధ్యాన శక్తి ఇవన్నీ గూడా హెల్ప్ అవుతాయని మరి ఒక చక్కటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఒకానొక ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఏమాత్రము ఆరోగ్యం అంటే అవగాహన ఈ యొక్క ఆధ్యాత్మికత గురించి ఎలాంటి అవగాహన లేని మామూలు ఒక సైంటిస్టు ఎలా ఆలోచిస్తాడు అంటే గనక, ఒక మలేరియా వచ్చింది అనుకోండి. ఆ మలేరియా దేని వల్లొస్తుంది? దోమల వల్ల, దోమలు కుట్టడం మూలాన, వాటిలి మూలాన వస్తుంది. ఈ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఆ దోమల్ని ఎంతసేపు చంపేయాలి. పూర్తిగా చంపేయాలి. ఆ దోమల్ని ఎలాగైనా సరే చంపేయాలి అనేటువంటి ఆలోచన విధానంలో ఉంటుంది. కానీ ఒకానొక ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తాడు, ఆ దోమ కుట్టినా కూడా మనం ఎంత దృఢంగా మన యొక్క ఆ రోగనిరోధక శక్తి ఏ విధంగా పెంచుకుంటే మనం ఆ దోమ కుట్టినా కూడా మనము ఉండగలుగుతాము అని ఆలోచిస్తాడు. ఎందుకు అంటే ఆ దోమల వల్ల ప్రతి దానిలోనూ ఒక మనిషిలో ఏ విధంగా అయితే మంచి, చెడు ఎలాగైతే ఉంటాయో, అలాగే దోమల వల్ల మరి మనకి పనికొచ్చేవి కూడా మనకి తెలియకుండానే మనకి పనికొచ్చేవి కూడా కొన్నుంటాయి. సో, పూర్తిగా చంపేస్తే ఆ మంచిని మనం తీసుకోలేకపోతూ ఉంటాం. అందుకని ఒకానొక ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఆ దోమల్ని చంపాలని ఎప్పుడు ఎవ్వరిని ఏ ప్రాణిని చంపాలని అనుకోరు. అది కుట్టినా కూడా మనము తట్టుకునేటువంటి రోగనిరోధక శక్తి ఏ విధంగా వస్తుంది. అలాగే ఆ దోమలలో కూడా మనం ఏమి చేస్తే మనల్ని ఈ విధంగా రోగాన్ని వచ్చేటువంటి లేకుండా ఏం చేస్తే మనం చేయగలుగుతాము అనేటువంటి సైంటిఫిక్ థియరీతో వెళ్తాడు కానీ ఇలాగ ఎప్పుడు గూడా ఆలోచించడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం లేని వీళ్ళు చేసేటువంటి రీసెర్చ్‌లు ఏదో కనిపెట్టేసాము, ఏదేదో అనుకుంటూ ఉంటారు కానీ, అక్కడ మనకి మంచి కంటే కూడా చెడు గూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక బాటలోనే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ముందుకు వెళ్ళాలి అని మరి ఎంత అద్భుతంగానో ఆహ్, మరి ఇందులో చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ధ్యానం చేయడం మూలాన ఏమవుతుందంటే నెమ్మదిగా మనలో ఏమైతే ఉండకూడనటువంటి దుఃఖం కానివ్వండి, బాధ కానివ్వండి, అవన్నీ నెమ్మదిగా మనకు తెలియకుండానే ఆవిరైపోతూ ఉంటాయని చెప్తున్నారు. చూడండి ధ్యానము మనము ఏదేదో అనుకుంటాం. కేవలము మనకి తెలియకుండానే మనందరిలో కూడా అన్నీ మంచి గుణాలే ఉంటే ఇక మానవులం కాదు మనం. డెఫినిట్‌గా మనం గూడా మాధవులమే. అందులో తేడా ఏమీ లేదు. సో, మనందరిలోనూ ఇంకా సరిచేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. సో, వాటిని మనం కొన్ని సార్లు అంగీకరించం గూడా. మనకి ఈ ఇది ఉంది అంటే మనం అంగీకరించము. కానీ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఉండకూడనటువంటి భయాలు కానివ్వండి, దుఃఖాలు కానివ్వండి, ఇవన్నీ గూడా నెమ్మదిగా ఆవిరైపోయి వాళ్ళు ఎలా తయారవుతారంటేనట, హాని చెయ్యమన్నా కూడా మేము చెయ్యము. ఇక వాళ్ళ వల్ల తప్పు ఇంకా వాళ్ళింక వల్ల కాదు అనమాట. అలాగ తయారైపోతారు ఒకానొక ధ్యానులు. కాబట్టి ధ్యానము మనల్ని అంతటిగా మారుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి అని ఓషో గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ! మరి అలాగే ఈ యొక్క ధ్యాన జీవితంలో కొన్ని ఏంటంటే మన జీవితంలో కొన్ని మనం చేస్తే వచ్చేవి ఉంటాయి.
కొన్ని ఏంటంటే మనం అనుమతిస్తేనే అవి మన జీవితంలోకి వచ్చేవి ఉంటాయి. అందులో భాగమే ఈ యొక్క పరమానంద ప్రాప్తి ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, అవన్నీ మీరు చేస్తే వచ్చేయి కాదు. మీరు అనుమతిస్తే వస్తాయి. మీ జీవితంలోకే మీరు అనుమతించాలి. వాటి మీద మీకు విశ్వాసం ఉండాలి. నేను ఏదో ఒక రోజు నిర్వాణం పొందుతాను. ఆ ఆనంద పరమానంద స్థితులను నేను పొందుతాను అని మన యొక్క ప్రయత్నం మనం చేస్తూ మరి ఆ యొక్క అనుమతించడానికి మనము ఆ విశ్వాసము అవన్నీ కలిగినప్పుడే వచ్చే ఈ పరమానంద స్థితులు ఇవన్నీ మీరేదో ఈరోజు నేను గట్టిగా కూర్చుంటే వచ్చేయాలి అనుకుంటే వచ్చేవి కాదు. ఆ! సో, దాని మీద మీకు ఆ శ్రద్ధ ఉండాలి. ఆ తపన ఉండాలి. ఆ యొక్క విశ్వాసం ఉండాలి. అలాంటిగా ఉన్నప్పుడు ఆ పరమానంద ప్రాప్తి అనేవి గూడా మీరు అనుమతిస్తే వచ్చేవి అని మరి చక్కగా మరి చెప్తున్నారు. కాబట్టి ఎంతసేపు గూడా మన యొక్క మన యొక్క జీవితాల్లో ఏమైపోయిందంటే, ప్రతీదీ నువ్వు ఇది ఇది చేస్తే మనకెందుకంటే చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఏంటి ఈరోజు ఈ ఈ ఈ పని చేస్తే నాకు 100 మార్క్స్ ఒస్తాయి. సో, నాకు ఫస్ట్ ర్యాంక్ ఒస్తది. చిన్నప్పటి నుంచి మనకి అంతే. అలాగే ఫస్ట్ నుంచి గూడా మనందరికీ గూడా మైండ్ అలాగే అయిపోయింది మనందరికీ గూడా. ఇది చేస్తే నువ్వు ఇది చదివితే గనక నీకు ఈ ఉద్యోగం ఒస్తుంది. లేకపోతే గనక నువ్వు ఇలా ఉంటే గనక నువ్వు ఇలా అలాగా మనకేంటంటే చిన్నప్పటి నుంచి గూడా అలాగా మనము ఆహ్, అలాగా మన యొక్క మైండ్‌ని అలాగా ప్రోగ్రామింగ్ అయిపోయింది చిన్నప్పటి నుంచి గూడా. ఓషో ఏమంటున్నారంటే, మీలో ఎవ్వరికి వాళ్ళకి ఆ సృజనాత్మకత అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అలవాటయిపోయింది మనకలాగా. పెద్దవాళ్ళు "నువ్విలా చెయ్యి, ఇది ఇలాగా ఉండు, ఇలా క్రమశిక్షణగా ఉండు." ఇలాగా అని మనల్ని ప్లానింగ్ చేసేసారు. సో, అందుకనే వాళ్ళు అలా ఉండకపోతే నువ్వు తప్పు చేశావు, ఇలా ఉండకపోతే నువ్వు రైట్ చేశావు, లేకపోతే ఇది తప్పు అనేటువంటి ఈ యొక్క సందిగ్ధాలన్నీ గూడా ఉన్నాయి. సో, ఇలాగా అలా కాకుండా ఎవ్వరికి వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళ లోపల ఒక పని చెయ్యాలి అంటే గనక ఒక వాళ్ళ లోపల నుంచి రావాలి. నాకు ఈ పని చెయ్యాలి అని వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సృజనాత్మకత అనేది బయటకొస్తుంది అని చెప్తున్నారు. సో, ఎందుకంటే అది వాళ్ళ అంతరంగంలో నుంచి వచ్చింది. వాళ్ళు వీళ్ళు చెప్పారని వాళ్ళు చేయడం లేదు. నీ అంతరంగంలో నుంచి వచ్చినప్పుడు అక్కడ నీకు వాళ్ళు తప్పు అని గాని, వీళ్ళని గాని ఆ సృజనాత్మకత నుంచి నీకు వచ్చినప్పుడు ఇంక నీకక్కడ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ పని చెయ్యి అంటే నువ్వు చేసిన దానికి నీ అంతరాత్మ నుంచి నీకు ఈరోజు ఈ పని చెయ్యాలి అని చెప్పినప్పుడు చేసినప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అంటున్నారు మీరు మీ యొక్క మీ మీ అంతరాత్మను మీరు ఫాలో అవ్వండి. మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి. అందుకనే మీరు ఇప్పుడు ఒకళ్ళ చెప్పిన పని మీరెప్పుడైతే చేస్తూ ఉంటారో, అక్కడ ఎప్పుడు గూడా మీకు ఏదో ఒకటి అది బాగోలేదనో, లేదా బావుందనో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది వాళ్ళు, వీళ్ళు అని గాదు. మీ లోపల నుంచి వచ్చింది మీరు చెయ్యండి అని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే ఈ సృజనాత్మకత అనేది ఇవన్నీ గూడా ఈ కళలు గానివ్వండి, ఇప్పుడు ఒక పెయింటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ గూడా అలాగా వచ్చినయి. ఇప్పుడొక ఆహ్, గులాబీ పువ్వుందనుకోండి, ఆ గులాబీ పువ్వు అది ఏ ఉద్దేశంతో మరి అది పరిమళిస్తుంది? ఎంత అందంగా ఉంటదది. ఇప్పుడు గూడా వాళ్ళ కోసం, వీళ్ళ కోసం పరిమళించదది. అది దాని లోపల నుంచి వచ్చేటువంటి ఆ పరిమళం. అందుకని అది ఎలాంటి గాలులు ఎలాగ వచ్చినా గూడా చక్కగా అది ఊగుతున్నా గూడా మనకెంతో అందంగా అనిపిస్తుంది. ఒక గులాబీ పువ్వు కదులుతూ ఉన్న గాలికి మనకెంత అందంగా అనిపిస్తుందది. అది, అది ఎప్పుడూ అనుకోదట నా జీవితం క్షణికము ఇలా కట్ చేస్తే అయిపోతాను అది ఎప్పుడు అనుకోదట. కానీ మానవేమో అమ్మో! నాకు ఈ ఈ ఇప్పుడు నాకొక 30 ఇయర్స్ వచ్చేసాయి. నేను 60 ఇయర్స్ కల్లా నాకిట్లా ఉండాలి అని మనమేమో ప్లాన్‌లేసేస్తూ ఉంటాం. సో, ఇలాగ ప్లాన్‌లు ఏస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు గూడా ఆనందించలేరు. కాబట్టి ఆ క్షణంలో నేనెంత ఆనందంగా ఉన్నాను, ఆ క్షణంలో నేనెలా ఉన్నాను, ఏదో ఎవరి ఉద్దేశం కోసమో మనం ఉండడం గాదు. ఎవరు వాళ్ళ కోసమో మనం చేయడం గాదు. మన కోసం మన అంతరంగంలో మనకేదనిపిస్తుందే అది చెయ్యాలి అని మనకెంత చక్కగా చెప్తున్నారు ఓషో గారు. సో, మీరు పనులు చేయండి కానీ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. ఏది ఎక్స్‌పెక్ట్ చేయకండి. నాకు ఇదొచ్చేస్తది, అదొచ్చేస్తది అని మీరెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అలాగున్నప్పుడు మీకు ఆ పనిలో గూడా నాణ్యత పెరుగుతుంది. నాకిది చేస్తే అదొస్తది, అది చేస్తే అంటే మీ యొక్క అటెన్షన్ అంతా ఆ వచ్చే దాని మీద ఉంటుంది గానీ, దీని మీద ఉండదు. కాబట్టి ఈ క్షణంలో నేను ఎంత 100% నేను దాని మీద
నా యొక్క ఇష్టంగా చేస్తున్నాను, ఎంత ప్రేమగా చేస్తున్నాను, ఎంత శ్రద్ధతో చేస్తున్నాను అనేదే ఇంపార్టెంట్. మీరు భవిష్యత్తు గురించి కూడా ఎప్పుడూ ఆలోచించకండి. మీరు ప్రతి క్షణాన్ని గూడా ఆ విధంగా మలుచుకోగలిగితే గనక మీ భవిష్యత్తు ఒక అద్భుతంగా ఉంటుంది అని మరి పత్రి చెప్తున్నారు. ఎందుకంటే మనందరం సహజం. ఎందుకంటే ఆహ్, పత్రి సారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి అంటే ఆయనట ఒకరోజు వాళ్ళ ఫ్రెండు ఓ బాధపడుతూ ఉన్నాడట ఆయన. ఎందుకురా? ఎందుకు అలా బాధపడుతున్నావు అంటే, నా కూతురికి నేను పెళ్లి ఇప్పటి నుంచి చెయ్యాలి అంటే గనక మరి డబ్బులు ఎలాగా దాయాలి? ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను అని పెళ్లి గురించి వాళ్ళ కూతురి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారట ఆయన. అంటే మరి ఆళ్ళ కూతురు ఎంత ఉందంటే, ఆళ్ళ కూతురు జస్ట్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ గర్ల్ అంట. అప్పుడే ఆయన ఎప్పుడో 25 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి చేసే ఆ పెళ్లి గురించి ఆయన ఇప్పటి నుంచి బెంగగా ఇలాగే ఆలోచించేస్తున్నారు. సో, మనం అందరం గూడా అంతే. అంతే అలాగే మనం మనకెందుకంటే చిన్నప్పటి నుంచి మన యొక్క ఫ్యామిలీ గాని, మన యొక్క సరౌండింగ్స్ గాని నువ్వు ఇది చేస్తే ఇక్కడుంటావు, అమెరికా ఎళ్తావు, ఇది చదివితే బొంబాయి లేతే సింగపూర్ ఎళ్తావు, యూఎస్ ఎళ్తావు, యూకే ఎళ్తావు. నీకిప్పుడు ఇలా చేస్తేనే నీకు మళ్ళా మంచి నీకు లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు అని చెప్పేసేసి చిన్నప్పటి నుంచి గూడా ప్లాన్ చేసేసి అలా ఇలాగా కానీ వాళ్ళ లోపల వాళ్ళకంటూ ఒక చక్కటి ఇదుంటుంది. అది రానివ్వకుండా, అది మొలకెత్తనివ్వకుండా మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ప్లానింగ్ చేసేస్తూ ఉంటారనమాట. సో, అదే మరి ఓషో చెప్తున్నారు. అలా కాదు. మీ మీ లోపల నుంచి మీ సృజనాత్మక రానండి. కానీ మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకే. ఒక కళాకారుడికి ఎప్పుడు గూడా నిజమైన కళాకారుడు ఏమీ ఆశించడు. ఆశించకుండా మరి చేస్తేనే ఆ కళలో ఆ నైపుణ్యం అనేది అదే ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. సో, మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. చక్కగా మీకు లోపల ఏది ఉందో అది చక్కగా మీరు మనస్ఫూర్తిగా ఆ క్షణంలో 100% ఉండడం నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మన మరి యాక్టర్స్ ఉంటారు కదా! యాక్టర్స్ వీళ్ళు, వీళ్ళకి చాలా బాగా ధ్యానం కుదురుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే, వాళ్ళు అనేక రకాలైనటువంటి పాత్రలు వేస్తూ ఉంటారు. ఒక సినిమాలో ఒక రాజుగా ఏస్తారు. ఒక సినిమాలో విలన్‌గా ఏస్తారు. ఒక సినిమాలో ఒక డిఫరెంట్ తండ్రిగా, ఒక కొడుకుగా, తల్లిగా, చెల్లిగా ఇలాగ వేషాలు మారుస్తూనే ఉంటారు. వాళ్ళకి యాక్టింగ్ చేసేటప్పుడట వాళ్ళకి ఆ ఎరుక ఉంటుందంట. ఇది కేవలం నా యాక్టింగ్ మాత్రమే నేను కాదు అనేటువంటి ఎరుకతో వాళ్ళెప్పుడూ ఉంటారు. సో, ఆ ఎరుకే ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానంలోకొచ్చినప్పుడు ఈ కుటుంబాలు, ఈ పిల్లలు, ఈ పెద్దవాళ్ళు, మన కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ గూడా కేవలం పాత్రలు అని జెప్పేసి వాళ్ళకి అది గూడా ఒక సాక్షీభూతంగా చూడడం అనేది వాళ్ళకి చాలా చక్కగా అలవాటవుతుంది. సో, మనందరం గూడా వాళ్ళలాగా యాక్టర్స్ కింద ఆ సాక్షీభూతంతో చూసేటట్లు మనం నేర్చుకోవాలి అని ఓషో గారు చెప్తున్నారు ఫ్రెండ్స్. హ్మ్. కాబట్టి ఆహ్, మీ మీ లోపల ఏ పని చేసినా కూడా మీ అంతరంగం నుంచి అది మీ లోపల నుంచి రావాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు చేశారు అని కాకుండా మీ లోపల నుంచి ఆహ్, వచ్చేటట్లు మీరు చూసుకోండి. అదే మీరు చేయండి అని చెప్తుందనమాట. అలాగే మరి ఆహ్ సంతోషము, ఆనందం గురించి చాలా చక్కగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనందరికీ మరి సంతోషము, ఆనందము అంటే ప్రతి ఒక్క ఒక వర్డ్‌కి కూడా ఒక చాలా డీపర్ మీనింగ్ ఉంటది. అందుకనే పత్రి సార్ చెప్తూ ఉంటారు. మనం పదాల యొక్క డీపర్ మీనింగ్ మనం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుందని పత్రి సార్ చెప్తూ ఉంటారు. సంతోషము అనేది అది వేరే ఒక వ్యక్తుల వల్ల కానీ, ఆహ్, వేరొక వస్తువుల మీద కానీ, అవి దొరికినప్పుడు, అవి పొందినప్పుడు కలిగేది ఇది సంతోషం. ఓకే. ఇది ఏంటి అంటే, ఇది ఎంతసేపు ఇది అది ఎప్పుడు గూడా ఉండదది. తాత్కాలికం. అది ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల మనకి సంతోషం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఎన్ని రోజులు మనతో అలా ఉంటారో తెలీదు. కొన్ని రోజులకి మాయం. పోనీ ఏదైనా ఒక వస్తువు మీద మనము ఇది నా వల్ల అనుకుంటే అది కూడా తాత్కాలికం. ఎప్పుడు ఉంటుందో తెలీదది మన దగ్గర.
సో, అది ఇవేంటంటే ఈ వ్యక్తులు, వస్తువులు ఈ బయట పేదల నుంచి వచ్చేటువంటి సంతోషము మనల్ని వాటి మీద ఆధారపడి మరి వాటిని బానిసలుగా చేస్తుందనమాట ఈ సంతోషము అనేది. కానీ ఆనందం అలా కాదు అని చెప్తున్నారు ఓషో. ఆనందానికి వేరే వ్యక్తులతో గానీ, వేరొక వస్తువులతో గానీ ఏమి సంబంధమే లేదు. అది మన లోపల నుంచి వచ్చేది. మన అంతరంగంలో నుంచి వచ్చేది. అది ఎప్పుడైతే మన లోపల శక్తి పెరిగి అది ఒక నదీ ప్రవాహంలాగా మరి ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనలో ఆ ఆనందం అనేది వెల్లివిగుతూ ఉంటుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఆనందానికి మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వక్కర్ల ఆనందానికి. మనమే చాలు. మనందరం గూడా ఇప్పటి వరకు ఆధ్యాత్మికతలో లేనప్పుడు మనందరం గూడా సంతోషాల కోసం వెంపర్లాడుతూ ఉంటాం. ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు మనం వెంపర్లాడాల్సింది ఏంటి? ఆనందం మీద. చూడండి ఎంత అద్భుతంగా మనం ఆనందంగా ఉండాల్సుంటే ఏమి అక్కర్లేదు మనమే అంటే ఇంక అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మనకి? అంతకంటే మహావరం ఇంకేముంటుంది? అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? సో, మనలో ఆ శక్తిని పెంపొందించుకుంటూ అది ఒక చక్కటి ప్రవాహంలాగా మరి ప్రవహించేటటువంటి శక్తి మనకి కావాలి అంటే, ఆ ధ్యాన లోతులలోకి మనం వెళ్ళగలగాలి. మన అంతరంగ లోకి వెళ్ళగలిగినప్పుడు ఆ ఆనందం అనేది వస్తుంది. అనేది మరి చెప్తున్నారు. సో, ఒక ఈ యొక్క మీ లోపల ఒక శక్తి పొంగి పొరలి అది ఒక నదీ ప్రవాహంలాగా మరి పారుతూ ఉన్నప్పుడు అది ఎంత బాగా ఇప్పుడు ఒక నదులు, ఒక సెలయేళ్ళు ఇవి ఉన్నాయనుకోండి. అవన్నీ గూడా చివరికి ఎక్కడ చేరుతూ ఉంటాయి? ఒకానొక సముద్రంలో కలవడానికి చేరుతూ ఉంటాయి. సో, ఫస్టు ఒక స్టార్ట్ అయినప్పుడు అది ఒక చిన్న ఏరులాగానే ఉంటుంది. తర్వాత కొంచెం పెద్దదవుతుంది. తర్వాత అది చివరికెళ్ళి నదిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మన లోపల శక్తి ఉన్నప్పుడు ఫస్ట్ కొంచెం ఉంటుంది. ఆ శక్తి పెరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే ఒక సెలయేరు దగ్గరికెళ్ళినప్పుడు అది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందో, మన యొక్క శక్తి కూడా ఆ విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఆనందానికి అంత దగ్గరగా వెళ్ళి అది సముద్రంలోకి ఎలాగైతే చేరుతుందో మనం గూడా ఆ యొక్క ఆనందం యొక్క స్థితి పెరుగుతూ పరమానంద స్థితి మనందరం గూడా చేరుకుంటాము. ఈ ఆనందం అనే దానికి ఏ ఒక్కరు అక్కర్లేదు. మీకు మీరే పొందవచ్చు. వేరొక వ్యక్తుల మీద డిపెండ్ అయ్యి, వేరొక వస్తువుల మీద వచ్చేది అది కేవలము సంతోషము. అది తాత్కాలికము అని మరి అద్భుతంగా మనకొక చక్కటి క్లారిటీని ఇస్తున్నారు ఓషో. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, పిరికివాళ్ళు. పిరికివాళ్ళు ఎప్పుడు ఇది చేస్తే అదయిపోతది. ఆ! ఇది చేస్తే అదయిపోతది. ఇలా ఉంటే భవిష్యత్తు ఇలా ఉంటది అని కేవలం పిరికి వాళ్ళు మరి బుద్ధిహీనులు మాత్రమే ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళెప్పుడూ అలాగా ప్లాన్‌లేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ దాని గురించి వాళ్ళు ఏమీ చెయ్యరు. కానీ ఒకానొక జ్ఞాని అనుకున్న వెంటనే ఆ క్షణంలోనే ఆ పని స్టార్ట్ చేస్తాడు. సో, మీరు కాబట్టి పిరికివారిలాగా ఉండకండి. ఓకే. ఎప్పుడో ఏదో అవుతుంది అని ఎప్పుడు గూడా మీరు ఏదో జరిగిపోతదని ఎప్పుడు గూడా ఆలోచించకండి. ఈ క్షణంలో నేను ఎంత సంపూర్ణంగా ఏ పని చేస్తున్నాను, ఎంత ఆనందంగా చేస్తున్నాను అనేది ఇంపార్టెంటు. పిరికివారు, బుద్ధిహీనులు మాత్రమే మరి ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ విధంగా చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు గూడా ఎక్కువ ఫ్యూచర్ గురించి గాదు, ఈ క్షణంలో నేను ఎంత బాగా చేశాను అన్నదే ఇంపార్టెంట్ అని ఓషో గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ మనము అందరం గూడా చాలా చక్కగా మరి ఆఫ్‌కోర్స్ ఒక ప్రణాళిక ఉండడం అనేది ఓకే. కానీ దాని గురించి ఇంక ఎప్పుడు అదే ఆలోచిస్తూ మనం ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా అసలేమి స్టార్ట్ చేయలేదనుకోండి. ఇంక దానివల్ల ఏమొస్తుంది మనకి? ఆ ఊహల్లోనే ఉంటూ ఉంటాం. కాబట్టి జ్ఞానులు ఎప్పుడు గూడా అలా ఊహల్లో ఆడరు. మరి కొంచెం వాళ్ళు ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తారు అని గూడా మరి చెప్తున్నారు. కాబట్టి ఏ పని చేసినా ఇక చక్కటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఒక పసిపిల్ల వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆడుకుంటున్నారు? ఒక గులాబీ పువ్వు పరిమళిస్తుంది అనుకోండి. ఏ ఉద్దేశంతో అది పరిమళిస్తుంది? ఒక చక్కటి ఎగిరే పక్షులు ఆనందంగా, హ్యాపీగా ఎగురుతున్నాయనుకోండి. అది ఏ ఉద్దేశంతో ఎగురుతున్నాయి? సో, ఈ ఉద్దేశ్యాల గురించి కొంచెం పక్కన పెట్టి, ఆ వాటిలో ఉండి, వాటిలో చక్కగా ఉండడం మూలాన అక్కడ జీవం అనేది ఉట్టిపడుతుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్.
కాబట్టి ఆహ్, ఆహ్, ఈ కళలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, అలాగే ఏవైతే కళలు ఉన్నాయో ఏమని చెప్తున్నారంటే అవన్నీ గూడా ధ్యానంతో సమానమని చెప్తున్నారు. ఎందుకంటే అవి ఒకానొక ఒక సంగీతం అంటే మనకు కనిపించేటువంటి ఆ నాదాలు వింటున్నాం కానీ, ఆ నాదాలు మనకి ఏమీ వినపడినటువంటి ఒకానొక చక్కటి స్థితికి అవి మనల్ని చేరుస్తాయి అని చెప్తున్నారు. అలాగే నాట్యం గూడా అంతేనట. నాట్యం గూడా చేయగా వాళ్ళు ఒకానొక స్థితిలో ఒకానొక అద్భుతమైనటువంటి అనుభూతి ఒక ధ్యాని ఎలాగైతే పొందుతాడో అలాంటి స్థితిలోకి అవి మనల్ని తీసుకువెళ్తాయి. ఇవన్నీ గూడా వాళ్ళకి ఆ కళలో ఉన్న వాళ్ళకదే ధ్యానం అని గూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మరి ఎంత అద్భుతమో. అవన్నీ గూడా ఒకానొక చక్కటి ఆనందభరితపు స్థితికి వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాయి. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఈ కళలు గురించి ఒక 12 సంవత్సరాలు బాగా నేర్చుకోవాలట 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత అసలు పూర్తిగా వదిలేయాలట. వదిలేసిన తర్వాత మళ్ళా ఆ కళని స్టార్ట్ చేస్తే, అప్పుడు అందులో నుంచి సృజనాత్మకత వస్తుంది అని ఒక కొత్త పాయింట్ చెప్తున్నారు. ఎందుకంటే అది మన 12 సంవత్సరాల తర్వాత కూడా అది మనలో ఉంది అంటే గనక, అది మన లోపల ఏ విధంగా ఇంకిపోయింది. అక్కడి నుంచి కొత్త కొత్త సృజనాత్మకత అనేది వస్తూ ఉంటుంది. మరి అని ఒక కొత్త పాయింట్ గూడా మరి ఓషో గారు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఓషో గారు ఎన్నో పాయింట్స్ చెప్తూ ఉన్నారు. కానీ మనకి ఇవన్నీ గూడా ఎవరి కోసమో కాదు, మన కోసమే. ఇవన్నీ గూడా మన జీవితంలో ఆహ్, మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సినవే. అలాగే తప్పుల గురించి మీరు ఎంతసేపు ఏదన్నా వాళ్ళ మీద, వీళ్ళ మీద తప్పులు నెట్టేయడం అనేది మనకి చిన్నప్పటి నుంచి ఏదన్నా ఒక తప్పు అసలకి నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే, వెంటనే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారంటే మనకి చాలా ఆనందం. మనం చేసామంటే మాత్రం మనకి అసలు ఇష్టం ఉండదు. ఎంతసేపు వేరే వాళ్ళు ఎవరైనా తప్పులు చేశారు అంటే, లోపల నుంచి మహా ఆనందం వస్తూ ఉంటుంది. అవునా? సో, ఎప్పుడు గూడా వేరే వాళ్ళ మీద ఇలాగా మరి ఈ నేరాలు మోపకండి అని చెప్తున్నారు. ఆహ్, సో, వాళ్ళ మీద, వీళ్ళ మీద మీరు నేరాలు మోపితే మనకి జరిగేది ఏమీ లేదు. కొంచెం మీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టండి. అహాన్ని గనక కొంచెం మీరు పక్కన పెట్టగలిగితే గనక అక్కడ మీకు ఒక చక్కటి ఆహ్, ప్రేమ కనిపిస్తుంది, కరుణ కనిపిస్తుంది, మౌనం కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి కొంచెం మీరు ఆహ్, పక్కన పెట్టండి అని చెప్తున్నారు. అలాగే మరి హ్మ్. జీవితాన్ని సార్థకంగా మలుచుకోండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి జీవితాన్ని జీవించడానికంటే మరి ఇప్పుడు ఎక్కువ దాన్ని చంపడానికే ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ చంపడం అంటే కేవలం యానిమల్స్ చంపడమే కాదు. మన మాటలతో చంపొచ్చు. లేకపోతే మన చూపులతో చంపొచ్చు. ఇలాగా దాన్ని ఆనందంతో, ప్రేమతో మలుచుకోండి. అంతేగాని దాన్ని అనవసరమైనటువంటి బాగా ఎక్కువ క్రమశిక్షణ పెట్టేసుకొని ఒక ఇదిగా చేసుకోకండి. జీవితం అనేది చాలా చాలా మరి అమూల్యమైనది. ఎవరికైతే ఇంకా రోజు రోజుకి ఏమైతే ఒక మిస్టేక్ వచ్చినా కూడా అందులో నుంచి మనం ఎప్పుడు కూడా ఒక చక్కటిది నేర్చుకుంటూ ఉంటాము. అలాగే డోంట్ కంపేర్. ఎప్పుడు కూడా ఎవ్వరితో కూడా ఎప్పుడు ఈ విశ్వంలో ఎవరి ఏ ఒక్క 2 జీవితాలు కూడా ఒకలాగా ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడము, మళ్ళా నేను ఇలా అయిపోయానని చెప్పేసి బాధపడడము అనేదసలు ఉండకూడదు. అలాగని చెప్పేసి అతిగా ఆశించేయకండి. ఏదో అది కావాలి, ఇది కావాలి అని కాకుండా ఉన్నదాంతో మనం ఎంత తృప్తిగా ఉంటున్నామో, ఎంత ఆనందంగా ఉంటున్నామో, మనం సేవ చేయగలుగుతున్నామో అనేది మనం ఎప్పుడు గూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి ఏదో ఒకరోజు జీవితం అనేది ఏదో ఒకరోజు తప్పకుండా అంతమవుతూ ఉంటుంది. మరి కాబట్టి ఎక్కడో చోట ఆగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ పెట్టేసుకొని, టెన్షన్స్ పెట్టేసుకొని ఆ! ఆహ్, ఎప్పుడు ఎవరి దగ్గర నుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తూ కాకుండా మనం ఎప్పుడు గూడా అందరికి ఆహ్, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు అడగడమే కాదు, అప్పుడప్పుడు మనం ఇవ్వడం అనేది కళ గూడా మనం నేర్చుకోవాలనమాట.
అది లేక చాలా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగని చెప్పేసి మరి స్త్రీలు మరి ఒకళ్ళకి బానిస అవ్వకోకుండా ఇప్పుడు చాలామంది కొంతమంది స్త్రీలు ఉంటూ ఉంటారు. ఏంటి అంటే ఇంక పూర్తిగా ఇంక వాళ్ళ హస్బెండ్‌లు ఇంక ఏది చెప్తే ఇంక అదే. ఇంక అది తప్పైనా సరే ఇంక మా ఆయన గారు చెప్పారు. మేము ఇంకా జవదాటము. అంతే. మనకి ఓల్డ్ సిస్టమ్స్ కొన్ని అలాగా అయినియి. కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ కాదు, ఆడవాళ్ళు తక్కువ కాదు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది ధర్మం కాదు, ఇది మనం సరైన మార్గంలో ఎళ్ళాలని ఒక వైఫ్ చెప్పగలగాలి. అలాగే ఒకానొక హస్బెండ్ చెప్పగలగాలి. అంతేగాని మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకింతే, మేమింతే, మేము వాళ్ళ మాట జవదాటము అనేటువంటి రోజులు అది ఏంటంటే ఒకానొక అలాగా మన యొక్క సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది. కానీ ఓషో గారు చెప్తున్నారు అలా ఏం లేదు. ఎవరికుండే స్థితులు వాళ్ళకుంటూ ఉంటాయి. ఆడవాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు. మగవాళ్ళు ఎవరికి ఇద్దరి దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తప్పుల్ని వీళ్ళు సరిచేయాలి. వీళ్ళ తప్పుల్ని వాళ్ళు సరిచేస్తూ ఉండాలి అని మరి చక్కగా మనందరికీ జీవితం ఎంత అద్భుతంగా ఉన్న దాంట్లోనే ఎక్కువ ఆనందంగా ఎలాగా మనము జీవితాన్ని మలుచుకోవాలి అనేటువంటి మరి ఈ కొన్ని పాయింట్స్‌ని మనం ఈరోజు తెలుసుకున్నాము. తిరిగి రేపటి మరి స్వాధ్యాయంలో మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌ని తెలుసుకుందాం. థాంక్ యూ.